కేవలం వరద ద్వారా ఏదైతే గోదావరికి ఉన్నట్టు భారీ వర్షాల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. మీరు మాట్లాడే ఏదైతే ఈ శ్రీపాద ఎల్లంపల్లి యొక్క ప్రాజెక్టు 2016 ఆగస్టు 4న అప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ప్రారంభించిన ప్రాజెక్టు. కడం ప్రాజెక్టు ద్వారా వరద కాలువ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్ దాకా నీళ్లు రావడానికి అప్పుడున్న ప్రభుత్వం గ్రావిటీ ద్వారా వరద ద్వారా నీళ్ళని ఎత్తిపేసే విధంగా డిజైన్ చేసి ప్రభుత్వంపై బాధ పడకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. మరి ఈరోజు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మేడిగడ్డ పేరు మీద లిఫ్ట్ అంటే రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేయాలంటే పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేయాలి. ఏం చేయాలంటే కరెంటు, విపరీతమైన కరెంటు భారంతో లిఫ్ట్ ఏర్పాటు చేసి, రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ ఏర్పాటు చేసి, ఆ లిఫ్ట్ను వాటర్ను స్టోరేజ్ చేసి లిఫ్ట్ ద్వారా పంపింగ్ చేయాలి. కన్నెపల్లి సుందిల అన్నారం సుందిల. దానికి ఛాతి గుద్దుకొని మా అంత గొప్పగా మేము ప్రాజెక్టు ఇవ్వలు చేయలే, మా ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి, మా ప్రాజెక్టు వల్ల సక్సెస్ అవ్వలేని అంటే మరి ఈరోజు కేటీఆర్ ఏం జవాబు చెప్తారో చెప్పమనండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా భారీ వర్షాలతో వరద వచ్చి దేవుడు చల్లగా చూసి కరుణించి ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర రైతాంగం అంతా చల్లగా ఉండే, అన్ని వర్గాల ప్రజలకు చల్లగా ఉండాలని చెప్పి వర్షాలు కురిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఏమంటారంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కరువును కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కరువు రావాలి, కాంగ్రెస్ ఖతం కావాలి. ఇంత దురాలోచనతోని ప్రకటన చేయడం, నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాకు ఒక నెల రోజుల అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతాడు. ఆయన మంత్రిగా అయిన కంటే ఇంజనీర్గా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఏదేమైనా కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2023 డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున ప్యాడీ పంట కూడా వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని పండించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడీ వచ్చింది ఎక్కడంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మరి ఈరోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వరద కాలువ ద్వారా ఈరోజు సస్యశామ పెద్ద ఎత్తున నీళ్లు సమృద్ధిగా వచ్చి రైతులతో సంతోషంగా నాట్లు వేసుకొని రైతులు సంతోషంగా ఈరోజు పండుగ వాతావరణం గ్రామాలలో ఉంటే ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధపడుతుంది. ఎందుకు వర్షాలు వచ్చినాయి, ఎందుకు వర్షాలు కురిసినాయి, ఎందుకు సమృద్ధిగా రైతులు సంతోషంగా ఉన్నారు, ఎందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడతారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ప్రాజెక్టుల మొదలుపెట్టినప్పటి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, మిడ్మానేర్ కానీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ ఒక్క ప్రాజెక్టు దగ్గరన్నా ఈరోజు వరకు ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల క్రాక్ రావడము, ఆ ప్రాజెక్టు పట్టడం వల్ల ఆ ప్రాజెక్టు ఇబ్బంది అయిందనో, సాంకేతిక పరంగా ఎక్కడైనా పొరపాట్లు జరిగినాయని అంటున్నాను నేను.
ఇన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతృత్వం లోపల గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా కానీ రైతులకు అన్ని విధాలా కూడా నీళ్ళు వచ్చే విధంగా ఆలోచన పరంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం లోపల ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాజీ మంత్రి కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఒక అబద్ధాన్ని 10 సార్లు చేసి నిజం చేసే దురాలోచన తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలకు సకాలంలో వర్షాలు పడాలి, అందరూ మంచిగా బ్రతకాలని ఎప్పుడు ఆలోచన లేదు. వాళ్ళకి యాశ దాశ అంత ఎప్పుడు అంటే ఎప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుందా, ఎప్పుడు మేము కుర్చీలో పోయి కూర్చుంటామా, ఎప్పుడు ఈ అబద్ధాలు చెప్పుకుంటామా అని చెప్పు తప్ప పూటకు అబద్ధం ఆడు తప్ప వాస్తవాలు మాట్లాడడానికి ధైర్యమే లేదు. దీని గురించి ఇప్పుడు చెప్పమనండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఇవాళ సుమారు ఈ ప్రాజెక్టు సంబంధించిన మొత్తం గేట్లు కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది, ఇందుకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు కళ్ళు లేకపోతే రమ్మనండి, కేటీఆర్ను హరీష్ రావు తీసుకుపోయి చూపెడతారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి రమ్మనండి రేపు పొద్దున్న లేచి. ఎలాంటి లిఫ్ట్ లేకుండా, ఎలాంటి కరెంటుతోని భారం పడకుండా ప్రజలపై. లిఫ్ట్ అంటే కరెంటే కదండి పూర్తిగా. మరి మీరేం చేసినారు? ఇక్కడ ఆ రోజు తుమ్మిడట్టి దగ్గర గిట్ట మీరు ప్రాజెక్టు మొదలుపెట్టినట్టయితే తుమ్మిడట్టి ద్వారా జైపూర్ నుంచి ఇదే శ్రీపాద ఎల్లంపల్లి గిట్ట వచ్చినట్టయితే మేడిగడ్డ అవసరమే లేదండి. నేను చెప్తున్నాను, నేను ఆ జిల్లా వాసిగా, ఆ జిల్లాలో పుట్టిన బిడ్డగా, ఆ జిల్లాలో ఒక రైతు కుటుంబంకి ఒక ప్రాంతంకి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఆ రోజు తుమ్మడెట్టి దగ్గర గిట్ట వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న రోజు, ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, ఈ కేటీఆర్ ఈ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్ట తుమ్మడెట్టి దగ్గర నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయల పనులు పూర్తయింది. తుమ్మడెట్టి దగ్గర నుంచి ఆ తుమ్మడెట్టి దగ్గర పూర్తయినటువంటి ఆ గ్రావిటీ ద్వారా జైపూర్ చెరువు ఉంటుందండి, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ. జైపూర్ చెరువు ద్వారా నుంచి డైరెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి గిట్ట నీళ్లు వదిలినట్టయితే ఓన్లీ జైపూర్ ఒక దగ్గరనే నీకు లిఫ్ట్ అవసరం. డైరెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి పడితే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్ ఎక్కడున్నది? ధర్మపురి నియోజకవర్గం, నా నియోజకవర్గంలో. మేడారం రిజర్వాయర్ నుంచి చుప్పదడి గాయత్రి పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేర్ నుంచి దొరగారి ప్రాంతం, హరీష్ రావు గారి ప్రాంతాన్ని నీళ్ళు, హరీష్ రావు ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఇంకో దొరగారి కేసీఆర్ ప్రాంతాన్ని నీళ్ళు, అక్కడి నుంచి హైదరాబాద్. ఆ విధంగా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు నివేదిక ఇచ్చినా కూడా వారి కకృత కమిషన్ల కోసం ఈ లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని మేడిగడ్డకు పోతే 3 ఇంకా 2 లేదు, అన్నారం కోటి లిఫ్ట్ కట్టచ్చు, ఇందులో కాడ లిఫ్ట్ కట్టచ్చు. లిఫ్ట్ పెడితే ఏమైతే 1,000 కోట్ల రూపాయల మిషన్లు తీసుకురావాలి. ఆ మిషన్ల ద్వారా కమిషన్ కకృతి సంపాదించుకోవాలి, అక్రమ సంపాదన. కూలిపోయిన కూలేశ్వరం వాళ్ళ హయాంలో జరిగింది కదా. ఆ రోజు మీరందరూ సాక్ష్యం, ఇక్కడ మీడియా మిత్రులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నడన్నా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి కొనిచ్చిందా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్కతో మేమందరం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మేమందరం చలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మమ్మల్ని అందరూ భూపాలపల్లి ఇక్కడ ఆపేషన్ పోలీస్ పర్మనెంట్ పికెటింగ్ పెట్టిందండి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ ఎవరు చూడకుండా. మొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు పోయిండు, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ పోయిండు, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మీ పార్టీ నాయకత్వం పోతుంది, ముఖ్య నాయకులందరూ. మరి ఏ రోజైనా మీరు అనుమతి ఇచ్చిందా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మీరు అవకాశం ఇచ్చిందా? ప్రధాన ప్రతిపక్ష కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కాడికి పోతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అనుమతి ఇవ్వకపోగా కోట్లాది రూపాయలకు కకృతి పడి కాళేశ్వరం ప్రాజెక్టు పడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి, మీ హయాంలో కూలిపోయి, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూలిపోతే, మీరు కారకులైతే, మీ ప్రభుత్వం కారకులైతే దాన్ని నివేదిక తెప్పించి నివేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ పరంగా పెట్టి, అదేవిధంగా అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టినాం దాని మీద.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన దాని విషయంలో నివేదిక రిటైర్డ్ జడ్జి గారు ఇచ్చినటువంటి నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చ పెడితే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఎందుకు జవాబు చెప్పలేదు? చర్చలు ఎందుకు పాల్గొనాలి? ప్రజలు, తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి కదా. మీరే ఇంజనీర్లు, మీరే డిజైన్ చేస్తారు, మీరే అన్ని కళలు కూడా మీ దగ్గరనే ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని. ఈరోజు దీనికి ఏమి జవాబు చెప్తారో చెప్పమని. మొన్నటి వరకు ఏం మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఎలినో ప్రభావం వస్తుంది, ఎలినో ప్రభావం కాదు, ఈ రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని మాట్లాడడానికి కొంచెం పొయ్యి ఉండాలి, మానవం ఉండాలి మాట్లాడాలి. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారో చెప్పమనండి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు. మొన్నటి వరకు కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయింది కొంతమంది, ఇంకెక్కడికో ఆహా ఓహో అనుకుంటే పోయి వాళ్ళకు ఉన్నటువంటి భజనా పర్లను తీసుకొని అట్టహాసంగా 10 కార్లు 20 కార్లు 100 కార్లు కాన్వాయిలు పెట్టుకొని వెళ్ళి కదా. మరి రైతులకు, తెలంగాణ రైతాంగానికి ఏం జవాబు చెప్తారో చెప్పండి. ఇలాంటి నీచనంగా మేము ఆలోచన చేయం. మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, ప్రజలు మంచిగా ఉండాలి, రైతాంగం మంచిగా ఉండాలి, అన్ని వర్గాలు ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీలాగా వర్షాలు రావద్దు, ఈ ప్రభుత్వానికి కరువు రావాలి, ఈ కరువుకు రేవంత్ రెడ్డి గారిని ఆస్వాదించాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. నేను చెప్పింది వాస్తవం కాదో హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని. తుమ్మడి అట్టి యొక్క ప్రాజెక్టు పేరు ఏం ప్రాజెక్టు తెలుసా అండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేసిన ప్రాజెక్ట్ అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకుడైన మహోన్నతమైన మహనీయుడి యొక్క పేరున్న ప్రాజెక్టును పక్కకు పెట్టి ఓన్లీ వాళ్ళ యొక్క కమిషన్ల కోసం, కక్కుర్తు కోసం పోయి మేడిగడ్డ అక్కడ ప్రాజెక్టు మొదలుపెట్టింది తప్ప ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయల పనులు, కాలువలు కూడా తవ్వింది అక్కడ నుంచి, తుమ్మిడట్టు నుంచి సిరిపూర్ దాకా, సిరిపూర్ నుంచి ఆసిఫాబాద్ దాకా. ఆ కాంట్రాక్టర్లు కూడా పాప నెత్తినోరు కొట్టుకున్నారు పోయి. లేదు, ఈ ప్రపంచంలో గొప్ప మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ మహనీయుడికి ఇరిగేషన్ మంత్రిగా అప్పుడు మరి హరీష్ రావు, మా ప్రభుత్వం గొప్పగా మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ చేసి కోట్లాది రూపాయల పంపులు ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి, ఆ కరెంటు ద్వారా కోట్లాది రూపాయల బిల్ల భారం ప్రభుత్వం మీద, ప్రజల మీద చేస్తాం అని చెప్పి మీరు ఏర్పాటు చేస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు చెప్పమనండి. ఇంకా సస్యశ్యామలగా ప్రజలు ఉన్నారు, రైతాంగం ఆయకట్టుకున్న రైతాంగం. వరద వస్తే దేవుడు చల్లగా చూసి వరద వస్తే, వర్షాలు వస్తే, వర్షాల ద్వారా గేట్లు వదిలిపెడితే గేట్ల ద్వారా మొత్తం ఆయకట్టు రైతాంగం సంతోషంగా ఈరోజు నాట్లు వేసుకొని అంతా కూడా పంట పొలాలు అక్కడ రైతాంగం అంటారు. ఇంతకంటే సంతోషం ఏం కావాలి అది తెలంగాణ ప్రజలకి? మనకు అది కాదు, మనకు కరువు రావాలి, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మేము చేసినాం, ఆహో చేసినాం, ఓహో చేసినాం అంటూ నువ్వు మాట్లాడడానికి ఎక్కడ మీకు ముఖం ఉన్నది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ మేడిగడ్డ మాకు ఒక్క నీళ్ళ చుక్క రాదండి. ఆ జిల్లా వాసిగా చెప్తే నేను జిల్లా చైర్పర్సన్గా నేను పనిచేస్తాను. ఒక్క నీళ్ళ చుక్క రాదు. ఆ నీళ్ళ చుక్క రాక రివర్స్ పంప్ పేరు మీద నువ్వు ఏదైతే నువ్వు మొదలుపెట్టినటువంటి కూలిపోయింది. మొన్నదాకా ఏమన్నారు? నెల రోజులు మాకు అవకాశం ఇవ్వండి, మేము కన్నెపల్లి గేట్ ఓపెన్ చేస్తామన్నారు. నేను కన్నెపల్లితో సంబంధం లేదు, ఈ కాళేశ్వరంతో సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నియమించినటువంటి నీళ్ళ ద్వారా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఇలా నీళ్ళు ప్రతి పంట పొలానికి అందే విధంగా నీళ్ళు వస్తాయి. దానికి ఏం జవాబు చెప్పమని. ఇలా మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఇప్పుడు కూడా మీరు చెడునే కోరుకుంటారు, మంచిని కోరుకోరు. మీరు మీకు ఎక్కడ ఎప్పుడు ఉందంటే ముచ్చటగా 3వసారి మేము ప్రభుత్వంలోకి వస్తాం, ఈ రాష్ట్రాన్ని మేము పెద్ద ఉద్ధరిస్తాం అనుకున్నారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు. రేపు రాబోయే రోజుల్లో కూడా
ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారి నేతృత్వంలో కూడా ప్రజలకు మేలు చేసే విధంగా మేము ముందుకెళ్తాం తప్ప వీళ్ళంగా కుటిల రాజకీయంగా కుటిల ఆలోచనతో మేము ఉండమైనడు. ఏదో యథార్థమైన విషయాలు మీడియా పత్రికలు చూడండి, ప్రతి ఒక్క పత్రికల్లో కాళేశ్వరం ఇష్టం ఎల్ఎంపల్లి, కాళేశ్వరం పట్టు ఎల్ఎంపల్లి హిట్టు, అనేక పత్రికలు పెద్ద పెద్ద పత్రికలు శీర్షికలు వచ్చినాయి. మంచి మనసుతోని పనిచేస్తే దేవుడు కూడా చల్లగా చూస్తాడు. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం, ప్రజలు మార్పు కోరుకుని ఇచ్చిన అవకాశాన్ని నిత్యం ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప మీ లెక్క మీ నలుగురు మధ్యలో 5 మధ్య అధికారం పెట్టుకొని కాళేశ్వరం పూరేశ్వరం చేసి కోట్ల రూపాయలు సంపాదించిన ప్రభుత్వం కాదండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జవాబుదారిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ పనిచేస్తే ప్రజలలో కొంచెం గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఆయనతో కూడా అడ్రస్ లేకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు ఆగ్రహానికి గురవుతారని చెప్పి నేను హెచ్చరిస్తాను.